నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. నవేడేస్ స్లీప్ డిజార్డర్స్ అనేవి ఆర్డర్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్లో పెద్దల్లో నిద్ర పట్టట్లేదు, నిద్ర పోయినా సరిగ్గా పట్టట్లేదు, నిద్ర చాలాసార్లు మెలకువ వస్తుంది నిద్రలో. ఇలాంటి సమస్యలు, డే అంతా డ్రౌజీగా ఉండడం, ఇన్యాక్టివ్గా ఉండడం, సెడెంటరీగా ఉండడం, ఇవి చాలా కామన్ అయినాయి. అనేక రకాల హెల్త్ సమస్యలకు కూడా, అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా గురవుతూ ఉన్నారు. అందుకని స్లీప్ని మానిటర్ చేసే ఎన్నో రకాల డివైజెస్ కూడా, టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి ఇవి నిజంగా సరిగ్గా స్టడీ చేస్తాయా? స్లీప్ స్టడీ ఇంపార్టెన్స్ ఏంటి? మరి అసలు నిద్ర ఎన్ని గంటలు ఉండాలి? పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వాళ్ళ డే అంతా ఎలా ఉంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి నిద్రపోయే గంటలు కూడా డిపెండ్ అయ్యి ఉంటాయా? ఆయుర్వేద పరంగా నిద్రను ఎలా అర్థం చేసుకుంటూ ఉంటారు? స్లీప్ అన్నా, రెస్ట్ అన్నా, యోగా అన్నా, నిద్ర అన్నా, లేకపోతే ధ్యానం అన్నా, వీటన్నిటికీ అసలు ఎంతవరకు సంబంధం ఉంటుంది? ప్రాచీన వైద్యమైన ఆయుర్వేద విధానం ఎలా ఉంటుంది? మరి ఐ ప్రిజం ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రముఖ ఆయుర్వేద పరిశోధకులు మరియు సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. నిజంగా ఈ మధ్యలో నిద్ర సరిగ్గా పట్టట్లేదు, సరిగ్గా నిద్రపోయిన రోజు ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అయ్యే వాళ్ళని కూడా చూస్తున్నామండి. అవునండి. ఏంటి అంత ప్రాబ్లం? సో అసలు నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి అంటే, నిద్ర ఎలా పడుతుంది ఫస్ట్ అర్థం చేసుకుని ఎందుకు పట్టట్లేదు అర్థం అవుతుంది. కరెక్ట్. సో నిద్ర పట్టడం అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో యూఆర్ ఎక్సైటెడ్, ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ మై నాలెడ్జ్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ పీపుల్. సో మన బ్రెయిన్ ఈజ్ వెరీ హైలీ అటెంటివ్, యాక్టివ్ అండ్ క్యూరియస్. సో ఈ మూడు కలపడం వలన మన బ్రెయిన్ యాక్టివిటీ ఈజ్ ద హైయెస్ట్ ఇప్పుడు. సో దీన్ని గామా యాక్టివిటీ అంటారు. ఇది గామా యాక్టివిటీలో అంటే మన బాడీలో అన్నీ కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ద్వారానే మీడియేట్ అవుతూ ఉంటాయి. మనం ఎవరైనా చూసామనుకోండి, కంట్లో రేపడి రాడ్స్ అండ్ కోన్స్ వలన ఆ రే ఎలక్ట్రిక్ సిగ్నల్గా మారుతుంది. అలానే ధ్వని కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్లో చెవుల్లో మారుతుంది. రిసెప్టర్స్ ద్వారా ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ అనలైజ్ చేసి మళ్ళీ ఎలక్ట్రిక్ సిగ్నలే పంపిస్తుంది. సో మన బాడీలో అంతా కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఫస్ట్ అయితే బ్రెయిన్ కోఆర్డినేషన్ అంతా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా జరుగుతుంది. సో ఈ బ్రెయిన్ యాక్టివిటీ జరుగుతోంది అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరుగుతున్నట్లే. కాబట్టి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ అనే ఒక టెక్నిక్ ద్వారా బ్రెయిన్ యాక్టివిటీ కనుక మెజర్ చేసి చూస్తే ఇంటెన్స్ అండ్ క్యూరియస్ ప్లస్ డిబేట్స్, ఈ మూడు కలిపి ఉన్న కాంబినేషన్ వలన గామా యాక్టివిటీ ఉంటుంది. అంటే అప్పుడు దానికి ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీకి ఒక వేవ్ ప్యాటర్న్ తీసుకుంటే 30 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 30 హెర్ట్జ్ అంటే 30 సైకిల్స్ పర్ సెకండ్ చొప్పున బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. 30 టైమ్స్ పర్ సెకండ్. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ వలన దాదాపు 70 to 100 థాట్స్ వస్తాయి మనకి. సో వీఆర్ ప్రాసెసింగ్ ఎట్ ఏ పేస్ ఆఫ్ 2000 థాట్స్ పర్ సెకండ్ ఇప్పుడు మనం మాట్లాడేది. సో అది గామా యాక్టివిటీ. మనం కొంత లెస్ ఇంటెన్స్ మెంటల్లీ లెస్ ఇంటెన్స్ యాక్టివిటీకి వస్తే కనుక బీటా యాక్టివిటీకి వస్తాం. అది 12 to 30. సో మీ థాట్స్ తగ్గుతున్నాయి, బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతోంది, ఇంటెన్సిటీ బ్రెయిన్ ఇంటెన్సిటీ తగ్గడం, మీరు బ్రెయిన్ యూజ్ చేసే ఇంటెన్సిటీ తగ్గడం వలన ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గడాన్ని మనం రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా సైంటిఫిక్గా కోరిలేటెడ్. సో 12 to 30లో ఉన్నప్పుడు యూఆర్ అయినా బీటా యాక్టివిటీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్లో బీటా వేవ్స్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏమి చేయకుండా ఇలా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ కళ్ళు మూయడం వలన జరుగుతున్న యాక్టివిటీ జరిగినా కూడా నష్టం లేదు. కానీ కళ్ళు మూయడం వలన బీటా నుంచి ఆల్ఫా యాక్టివిటీకి వస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ 12 to 30 ఏదైతే ఉండిందో అది 7 to 12కి వచ్చేస్తుంది. దాన్ని ఆల్ఫా యాక్టివిటీ అంటారు. సో ధ్యానం ఇంకా అక్కడికి రాలేదు, మనం కళ్ళు మూసుకోవడం వరకే వచ్చాం. కానీ నిద్రపోబోయే ముందు మనం కళ్ళు మూస్తాం డెఫినెట్లీ కదా. సో నిద్ర అంటే ఏంటంటే 7 నుంచి 3 లోపలికి, అంటే కళ్ళు మూసిన తర్వాత మెల్లగా 12, 11, 10, 9, 8, 7 అని కొట్టి 6కి ఎప్పుడైతే క్లిక్ అవుతుందో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. 7 to 3 అనేది ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనమాట. ఆ 7 to 3 ఫ్రీక్వెన్సీ ఉన్నది, దాన్ని టీటా యాక్టివిటీ అంటారు. టీటా. సో ఆ యాక్టివిటీలో 3 to 7 అంటే మీరు ఇంకా 300 to 700 థాట్స్ చేస్తున్నారు కానీ నిద్రలో ఉన్నారు. యూఆర్ నాట్ అవేక్, యూఆర్ అస్లీప్, బట్ యువర్ మైండ్ యాక్టివిటీ బాగా ఉండడం వలన దాన్నే డ్రీమ్స్గా చూస్తున్నాం మనం. అందుకని దాన్ని ర్యాండమ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని అన్నారు, REM.
అంటే మీకు ఏమైంది, యాక్టివిటీ తగ్గుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గడం వల్లనే మీరు నిద్రపోతున్నారు. నిద్రలో మళ్ళీ 3 ఫేజెస్ ఉన్నాయి. 2 మన అందరికీ తెలుసు. ఒకటి రష్యన్స్ కనుక్కున్నారు, ఇది ఒక ఫేజ్, ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్. ఇక్కడి నుంచి 3 to 0.3 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో డీప్ స్లీప్లోకి వెళ్తున్నాం. సో డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మీరు 300 to 30 థాట్స్ మధ్యలోకి వచ్చేస్తున్నారు. సో ఎంత డీప్ వెళ్తే అంత థాట్స్ తగ్గుతున్నాయి, అంత ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గుతుంది. దాన్ని నాన్ ర్యాండమైజ్ స్లీప్ అంటున్నారు, NREM. రష్యన్స్ కొంత ఎక్స్పెడిషన్స్ చేశారు, ఇప్పుడు కాదు, 1950s లో 60s లో. మన యోగుల్ని చాలా వాళ్ళకి రష్యన్స్కి యోగా అంటే చాలా ఇష్టం. మనం 2 weeks బ్యాక్ పుతిన్ గారు ఇండియాకి వచ్చారు, అలా వాళ్ళకి బాగా ఇష్టం ఇండియన్స్ అంటే. యోగుల్ని బాగా వాళ్ళు ఎలక్ట్రిక్ ఫిజియాలజీ యాక్టివిటీస్ అంతా చూసారు. కొంతమంది యోగుల అంట 0.3 to 0.03 ఉందట ఫ్రీక్వెన్సీ, మేల్కొని ఉండగా. అంత కామ్ అయిపోయింది వాళ్ళ బ్రెయిన్. సో అంటే 0.3 to 0.03 అంటే ఏంటి, 30 థాట్స్ to 3 థాట్సే ఉన్నాయి వాళ్ళకి. సో అండ్ దీనికి రష్యన్స్ ఒక కోరిలేషన్ కనుక్కున్నారు. మీరు ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్లో గనక మాత్రమే ఉంటే అప్పుడు మీకు 9 to 11 hours స్లీప్ అవసరం. అందుకని కొంతమంది 11 hours పడుకుంటే కానీ నాకు నిద్ర సరిపోదు అంటారు. వాళ్ళు ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్లోనే ఉంటున్నారు. అంటే వాళ్ళ యాక్టివిటీ 3 to 7 హెర్ట్జ్లో ఉంది. అదే మీరు 3 to 0.3కి వెళ్ళారనుకోండి, డీపర్ యూ గో, లెస్సర్ యూ స్లీప్. లెస్సర్ యూ స్లీప్ కాదు, లెస్సర్ యూ నీడ్ స్లీప్. సో అందుకని కొంతమంది, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, మనం వింటూ ఉంటాం. ఐన్స్టైన్ గారు ఉన్నారు, ఐన్స్టైన్ కదా, మన ఎడిసన్ గారు. ఆయనది చిన్నప్పుడు బుక్లో వచ్చేది, ఆయన 2 గంటలు పడుకునేవారట. 2 hours సాలిడ్ గా నిద్ర. ఎగ్జాక్ట్లీ. సో ఏమైంది, ఆయన స్లీప్ 0.3కి దగ్గరలో, 3 నుంచి 0.3 దగ్గరలో ఉంటుంది స్లీప్. ఉండేసరికి వాళ్ళకి జస్ట్ ఒక 2 hours పడుకుంటే సరిపోతుంది. అలానే సో దీనికంటే ఇంకా డీప్గా మన థాట్స్ డిక్రీజ్ అవుతున్నాయి, దాంతో ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిక్రీజ్ అవడం వలన మీరు 0.3 నుంచి ఒకవేళ 0.03కి ఆ స్లీప్ని తీసుకురాగలితే అక్కడ 10 minutes 15 minutes పవర్ న్యాప్ సరిపోతుంది. సో ఎవరైతే నిద్ర యొక్క లాజిక్ ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడమే. ఇంకోటి ఏంటంటే నిద్ర సరిగా పోని వాడు ఆటోమేటిక్గా, అదొక ఇంట్రెస్టింగ్ లాజిక్ అనమాట. నిద్ర పోయినవాడు హాయిగా ఉంటాడు నెక్స్ట్ మార్నింగ్. ఎన్ని డబ్బులున్నా, ఎంత తృప్తిగా అన్నం తినకపోయినా, నిద్ర గనక లేకపోతే ధనవంతుడైనా పేదవాడైనా డెఫినెట్గా వాడు హీ విల్ నాట్ బి హ్యాపీ ద నెక్స్ట్ డే. సో విచ్ మీన్స్ నిద్ర డెప్త్కి మన యొక్క ఆనందానికి ఏదో కనెక్షన్ ఉంది అక్కడ. అది ఏ కనెక్షన్ అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, అక్కడికి వెళ్ళొద్దు మనం. బట్ నిద్ర డెప్త్కి డెఫినెట్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ అ కారణం. సో ఇప్పుడు డే అంతా స్ట్రెస్ఫుల్గా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ థాట్స్ పర్ సెకండ్ పెరగడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. కొన్నేమో మనం 300, మన ఇందాకేమన్నా 300 to 700 థాట్స్ పర్ సెకండ్ చేస్తున్నాం మనం. ఇది 3 to 7 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు థీటా యాక్టివిటీ అప్పుడు ఆ బ్రెయిన్లో. సో ఆ టైంలో నిద్రపోయిన వాళ్ళు తరచుగా మేలుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 6 నుంచి 7కి వచ్చేసింది అనుకో, నిద్ర మేలుకుంటాడుగా. సో 3 to 6 ర్యాండమ్ ఐ మూమెంట్స్ ఏదో ఒక నైట్ మేర్ చూసాడు అనుకో, సడన్గా లేచేస్తారు వీళ్ళు. ఇటు పక్కన బాంబు వేసినా కూడా వాడు బాంబు అయిపోయిన తర్వాత లేస్తాడు, కానీ మరి డీప్గా వెళ్ళిన వాళ్ళు. ఈ నిద్రకేను మెమొరీకి సంబంధం ఉందండి? డెఫినెట్లీ. మెమరీ అనేది ఏంటంటే, ఇప్పుడు మెమరీ మళ్ళీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని 2 మెమరీలు ఉంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఏదైనా విన్నాం అనుకోండి, మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు అది రికార్డ్ అవుతుంది, బాగుంటుంది, మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైంది. అది మీ బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ లాగా ఉండిపోతుంది అంతే. కానీ రెండోసారి విని మూడోసారి విన్నారనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుంది, దాని నుంచి ఒక ప్రోటీన్ తయారు చేసి మెమరీ ప్రోటీన్స్లో ఆ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. మన సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏదో కంప్యూటర్లో సేవ్ చేయకుండా మనం కనుక వర్డ్ వాడామనుకోండి, వర్డ్ డాక్యుమెంట్ అని సేవ్ చేయకపోతే కంప్యూటర్ రీస్టార్ట్ చేసినప్పుడు అంతా చిరిగిపోతుంది. అలానే క్యాష్ అనే ఒకటి ఉంటుంది ర్యామ్లో, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో క్యాష్ ఉంటుంది, క్యాష్ అంతా వెళ్ళిపోతుంది ఆ మెమరీ. అలా మన బ్రెయిన్లో కూడా క్యాష్ మెమరీ ఉంటుంది, అదేంటి షార్ట్ టర్మ్ మెమరీ. అదే కనుక మూడోసారి రిపీట్ చేస్తే కనుక వారంలో దాని తాలూకా ప్రోటీన్ తయారయ్యి ఆ ఫోల్డర్ బ్రెయిన్లో సేవ్ అవుతుంది, అది లాంగ్ టర్మ్ మెమరీ అవుతుంది. సో ఫోకస్ చేయలేకపోవడం వల్లనే మీరు యుల్ థింక్ టూ మెనీ థింగ్స్, ఏది సేవ్ అవ్వదు బ్రెయిన్లో, యుల్ నాట్ హ్యావ్
అంటే మెమరీ అంటే నిద్ర, కానీ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ విల్ లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ మెమరీ అనమాట. అంటే మీరు ఆయుర్వేదంలో పరిశోధనలు ఇవన్నీ చేస్తుంటారు కదా, యోగ నిద్ర అంటే ఏంటండి? ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఇప్పుడు ఆల్ఫా బీటా గామాలు అంటే 7 to 12, 12 to 30, 30 and above, దాని కింద 3 to 7, 3 to 0.3, ఇవన్నీ కూడా నార్మల్ పీపుల్ దొరుకుతాయి. యోగ నిద్ర అంటే అసలు ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివిటీని 0.3 to 0.03 మన నిద్రలో ఎప్పుడో టచ్ అవుతాం. కొంతమంది డిపెండింగ్ ఆన్ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ దేర్ స్లీప్ ఇన్ దాట్ ఫేజ్, వాళ్ళు వాళ్ళ డెప్త్ ఆఫ్ స్లీప్, దానివల్ల డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ మారుతూ ఉంటుంది. కానీ మన నిద్రలో ఏం జరిగిందో మన ఎవరికి తెలియదు కదా. సో నిద్రలో ఏంటంటే మనం ఏం చేసామో గుర్తుండదు. కానీ ఎవరైతే తనంతట తాను ప్రయత్నపూర్వకంగా మేల్కొని ఉన్నప్పుడు 0.3 to 0.03 మధ్యలో వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీని నిలపగలరు, దాన్ని యోగ నిద్ర అంటారు. మెలకు ఉన్నప్పుడు కూడా అంటే నిద్రని మెలకుగా పోవడాన్ని యోగ నిద్ర అంటారు. ఈ స్లీప్లెస్నెస్కి, స్ట్రెస్కి, అదర్ క్రానిక్ డిసీజెస్కి చాలా కొరిలేషన్ ఉందంటారా? అబ్సల్యూట్లీ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే స్లీప్ మనం చేయలేదు, సో బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ దానిలో జనరేట్ అయిన తర్వాత ఏం చేస్తుంది బ్రెయిన్ ఫంక్షన్ ఏంటి, ఏ ఆర్గన్కి నేను ఇంపల్స్ పంపించాలని ఆలోచించి ఆ రెస్పెక్టివ్ ఆర్గన్కి ఇంపల్స్ పంపిస్తుంది. సో బ్రెయిన్ యాక్టివిటీ వల్ల సెవరల్ ఆర్ ఆల్ ఆర్ వన్ ఆర్గన్స్ ఆర్ బిజీ. మన బ్రెయిన్ ఎంత యాక్టివిటీ చేస్తున్నా అంత ఆర్గన్స్కి ఇంపల్స్ వెళ్తోంది. ఆ ఇంపల్స్ వలన ఆర్గన్స్ ఆటోమేటిక్గా పని చేయాలి అవి. సో యు ఆర్ నాట్ గివింగ్ రెస్ట్ టు ఎనీ ఆఫ్ ద ఆర్గన్స్. దట్ లీడ్స్ టు క్రానిక్ స్ట్రెస్ ఆఫ్ అండ్ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ తో మొదలవుతుంది. ఈ మెటబాలిక్, మీరు ఇందాక క్రానిక్ డిసీజ్ అన్నారు చూడండి, క్రానిక్ ఫెటిగ్, నాకు ఎప్పుడు చూసిన అలసటగా ఉంది అంటారు. సో అలసటగా ఉంది అని ఏంటంటే క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అని చెప్పి మనం అలోపతిలో మోడర్న్ మెడిసిన్ చెప్తాం. ఆ క్రానిక్ ఫెటిగ్ ఇఫ్ ఇట్ ఈస్ లోకలైజ్ టు సర్టన్ ఆర్గన్స్, దెన్ యూ ఎండ్ అప్ విత్ క్రానిక్ డిసీజెస్. సో అందుకని డెఫినెట్గా వీటికి, నిద్రకి, క్రానిక్ డిసీజెస్కి, డయాబెటీస్, హైపర్ టెన్షన్కి కనెక్షన్ ఉంది సర్టన్. ఈ నిద్రను కూడా డిసిప్లిన్గా ఈ టైం కల్లా బెడ్ మీదకి వెళ్ళండి, ఈ టైం కల్లా బెడ్ నుంచి లెగండి అంటారు. అంత డిసిప్లిన్గా ఉండాలంటారా? అంటే ఇక్కడ మళ్ళీ డిసిప్లిన్ అన్నారంటే నా ఆయుర్వేదం టచ్ చేయక కుదరదు నాకు. ఎందుకంటే డిసిప్లిన్లో ఏంటి, 3 రకాల డిసిప్లిన్స్ ఉంటాయి. వాత డిసిప్లిన్, పిత్త డిసిప్లిన్, కఫ డిసిప్లిన్. ఎందుకంటే అంటే అలోపతిలో మేము చెప్పలేం మనం, ఎందుకంటే అది ఇంకా కనుక్కోవాలి. అలోపతిలో ఈ డెఫిషియన్సీ నాకు ఎప్పుడు కనబడుతుంది. ఎంత అలోపతిలో డీప్కి వెళ్తానో అక్కడ ఈ వాత పిత్త కఫాలు అక్కడ కనబడవు, ఎంత ఆయుర్వేదంలో డెప్త్కి వెళ్తానో అక్కడ మాలిక్యూల్స్ కనబడవు. సో రెండింటిని కంబైన్ చేసేదే ప్రిజం. సో అందుకని ఈ వాత అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫ అంటే కొంతమంది ఏం చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ టెన్షన్స్ చుట్టుపక్కల లేవంటే ఏ టెన్షన్ లేదనే టెన్షన్ పడుతూ ఉంటారు. సో అదేంటి, వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ కంటిన్యూస్గా ఒక ఫ్రీక్వెన్సీలో తిరుగుతూనే ఉంటుంది. 3 to 7 మినిమం, 3కి తగ్గదు ఇంకా వాళ్ళది. అంటే వాళ్ళు ఏంటంటే దాన్ని మనం వాతము, దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ థింకింగ్ కావాలి మనకి. మన నిద్ర పట్టడానికి అలోపతిలో ఏం చేస్తాం, మోడర్న్ మెడిసిన్లో ఆ బ్రెయిన్ని బ్లాక్ చేస్తున్నాం. అదొక్కటే నేను అలోపతిలో అన్ని డిసీజ్ కాదు, కొన్ని డిసీజ్కి ఒప్పుకోను. దట్స్ నాట్ రైట్. రిసెప్టర్స్ మనకి కళ్ళు, ముక్కు, చెవులు లాంటివి అనమాట. సెల్కి మనకి బాడీకి ఎట్లయితే కళ్ళు, ముక్కు, చెవులు సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో, సెల్కి రిసెప్టర్స్ అనేవి సెన్స్ ఆర్గనల్స్. వాటిని పొడి చేయకూడదు, వాటిని ట్రైన్ చేయాలి. ఆ ట్రైనింగ్ మాడ్యూల్ ఇంకా అలోపతిలో కనుక్కోలేదు, ఇంకా రాలేదు అక్కడికి. ఆయుర్వేదంలో అడ్వాంటేజ్ ఉంది. అయితే అందరు ఆయుర్వేదం వాళ్ళకి అది తెలుసని నేను అనట్లేదు, ఎందుకంటే దీన్ని మనం రీసెర్చ్ చేస్తేనే అర్థమవుతుంది. రిసెప్టర్ లెవెల్లో హౌ డు యూ ట్రైన్ ద రిసెప్టర్స్ అనే ఒక టెక్నిక్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రిజం ప్రోగ్రామింగ్, ప్రిజం ఫ్రేమ్వర్క్ అన్నమాట. పాలిసైంటిఫిక్, రిజనరేటివ్, ఇంటెగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. ఇది అర్థమైతే తప్ప హౌ టు ట్రైన్ యువర్ రిసెప్టర్స్ అనేది మనం చెప్పలేం. సో క్లుప్తంగా చెప్పాలంటే ఎవరికైతే వాతం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా దీన్ని ఆయుర్వేదంలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్ ఇచ్చారు, ఒక అట్రిబ్యూట్ ఏంటి, చలత్వము, హైపర్ ఎక్సైటబిలిటీ. ఇది మనం యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసినప్పుడు వాతం వల్ల ఎక్కువ ఎలక్ట్రిక్ యాక్టివిటీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఇంకా అది ఒక తత్వంగా మారిపోయి బ్రెయిన్లో ఏం చేసినా ఆ టెన్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి,
ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంది కదా అని ఎలక్ట్రికల్ యాక్టివిటీని బ్లాక్ చేయకూడదు. ఎలక్ట్రికల్ యాక్టివిటీని మెల్లగా తగ్గించుకుంటూ ఆ తత్వాన్ని మార్చాలి. అక్కడ ఆయుర్వేదం నాకు పనికొస్తుంది అర్థం చేసుకోవడానికి. సో ఈ వాత తత్వాన్ని మార్చి వాతాన్ని తగ్గించాలి. దానికి వాతాహారక డ్రగ్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఆయుర్వేద. వాతాన్ని డే తగ్గించాలి. అంతా మనం ఏం చేస్తున్నాము అండ్ ఫిజికల్గా ఎంత ఎగ్జర్షన్ లేకపోతే ఎంత యాక్టివ్గా ఉన్నాము అండ్ ఎలాంటి డైట్ తీసుకున్నాము అనే దాన్ని బట్టి కూడా నిద్ర ఉంటుంది కదండి. డెఫినెట్లీ మీ యాక్టివిటీ, మన ప్రొఫెషనల్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటెన్స్ థింకర్ అనుకోండి, మనకి మామూలుగా ఏంటంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలో మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఆర్గన్. వీటి వల్ల మనకి నిద్ర రావడం మొదలవుతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ట్రేడింగ్ చేశారనుకోండి, అమెరికాలో ట్రేడింగ్ చేశారనుకోండి, 5 o'clock వాడి పని మొదలవుతుంది ఇండియాలో, అర్ధరాత్రి 1కి ఎండ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా హీఈస్ అండర్ ట్రెమెండస్, హీఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ నేచర్ ఫస్ట్. కరెక్ట్. సో ఆటోమేటిక్గా హీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అట్ ద టైమ్ వెన్ న్యాచురల్గా సూర్యాస్తమయంతో సెరటోనిన్ మెలటోనిన్ రిలీజ్ అయినప్పుడు మనం పడుకునేదానికి ప్రిపేర్ అవ్వాలి. అవ్వలేదనుకోండి, యూఆర్ డిస్టర్బింగ్ యువర్ సర్కాడియన్ రిథమ్. అలా అని ఇంకా నైటే పని చేయకూడదు అంటే లేదు. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు 2 గంటలు పడుకునేవారు. ఇప్పుడు అంతెందుకు మోదీ గారు కూడా, ఆయన కూడా మాక్సిమం 2 hours పడుకుంటారని మనం అందరం వింటుంటాం. ఎలా పాసిబుల్ అంటే వాళ్ళు డీప్ స్లీప్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ఈ వాతం వలన అతి చలత్వం అనే ఒక కాన్స్టిట్యూషనల్ గాను లేకపోతే మనకి వికృతి పరంగాను, అంటే కరెంట్ మన లైఫ్ స్టైల్ వలన గాను వాతం ఒకవేళ స్టెబిలైజ్ అయిపోయింది అనుకోండి బాడీలో, ఆటోమేటిక్గా వాళ్ళు డీప్ స్లీప్కి వెళ్ళలేరు. సో వాతాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. సో డే అంతా మన ఇంటెన్స్ వర్క్ డ్యూరింగ్ డే చేసి ఇంకా మనం చేయగలిగింది చేసి ఇంకా ఐ హ్యావ్ టు లీవ్ ఇట్ నౌ అనే యొక్క పట్టు విడుపు 2 ఉండాలి అంటుంటారు చూడండి మన వాళ్ళు. అది మన కల్చర్లో ఇంగ్రెయిన్ అయింది. అలాంటి విడుపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పనిచేసినంత వరకు ఇది ఇంటలెక్చువల్గా పనిచేసినందుకు చేసి తర్వాత రిలాక్స్ అయిపోతారు. కానీ రిలాక్స్ కాలేని వాళ్ళు, ఆ యొక్క స్పిన్ వీల్ని అలా తిప్పేసి వదిలేసిన వాళ్ళు నిద్రపోలేరు. ఆటోమేటిక్గా డే అంతా పనిచేసిన దాన్ని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అది ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, బాడీలో మన మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు మయోకైన్స్ అని కొన్ని ఇంటర్లూకిన్స్ రిలీజ్ అవుతాయి. మయోకైన్స్ అంటే అవి నిద్రపుచ్చుతాయి సాయంత్రం ఆటోమేటిక్గా. సో అందుకని ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిన వాళ్ళు డెఫినెట్గా నిద్రపోతారు. కానీ నిద్ర సరిగ్గా పోయకపోతే డయాబెటీస్ అయినా, బీపీ అయినా, హైపర్ టెన్షన్ అయినా, ఈవెన్ హార్ట్ అటాక్స్కి లేదా బ్రెయిన్ స్ట్రోక్కి దారితీసే రిస్క్ కూడా ఉంది. అంటే వాళ్ళు ఏదైతే మీరు చెప్పిన డీప్ స్లీప్లోకి ఫ్యూ అవర్స్ అన్నా వెళ్ళకపోవడమా? డెఫినెట్లీ అంతే. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఈజ్ దీని వలన ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివిటీ వల్ల ఏం జరుగుతుంది, బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు అన్ని ఆర్గన్స్లో ఇన్నర్వేట్ అయి ఉన్నాయి. సో ఆ ఆర్గన్స్ యాక్టివేట్ చేస్తున్నాయి కదా. సో ఆర్గన్స్ ఆర్ ఓవర్ వర్కింగ్. సో ఓవర్ వర్కింగ్ అని వాడికి రెస్ట్ లేనప్పుడు మన నిద్రలో ఏం జరుగుతుందంటే ఆర్గన్ కొంత రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఆర్గన్ రిజ్యువనేట్ అవుతుంది. ఆ రిజ్యువనేషన్కి టైం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వేర్ అండ్ టేర్కి గురి అవుతాయి ఆర్గన్స్, లీడింగ్ టు క్రానిక్ డిసీజెస్. ఓకే. ఈ ఆయుర్వేద పరంగా అంటే మామూలుగా మీరు చెప్తున్నారు అలోపతిలో ఏవైనా కానీ ఆ రిసెప్టర్స్ని బ్లాక్ చేసేయడమే, వాటిని పొడి చేయడమే అని అంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, వేసుకోగానే నిద్ర వస్తుంది. ఆయుర్వేద పరంగా అట్లా నిద్ర వచ్చే మెడిసిన్స్ ఉంటాయి. అది ఇప్పుడు ఆయుర్వేదంలో మనం ఏం చేస్తామంటే నిద్ర పట్టలేదు అనేది ఏంటి, ఒకటి వాతం ఎక్కువైతే నిద్ర పట్టలేదు అని అన్నాం. అప్పుడు వాతాన్ని తగ్గించే విధంగా అంటే బ్రాహ్మి అనే ఒకటి ఉంది, బ్రెయిన్ మీద వాతహారక అనే ఒక డ్రగ్ ఉంది, దాని పేరే వాతహారకం, అంటే వాతాన్ని తగ్గించేది అన్నాను. సో అదే కనుక పిత్తం, ఇప్పుడు పిత్తం అంటే ఏంటంటే బాడీలో అతిగా గ్లూకోజ్ ఖర్చు అయ్యి, అంటే మనం ఆయుర్వేద పరంగా తీసుకుంటే పిత్తం అంటే అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అగ్ని, కొంచెం వాయువు, కొంచెం జలతత్వం కలిపి, ఈ 3 కలిపి పిత్తం. పిత్తం అంటే సైంటిఫిక్గా మేము కోరిలేట్ చేసింది ఏంటి, మైటోకాండ్రియల్ యాక్టివిటీ. మైటోకాండ్రియల్ అంటే బాడీ గ్లూకోజ్ని అతిగా ఖర్చు పెట్టేస్తుంది. వీళ్ళలో గ్లూకోజ్ అతిగా ఖర్చు పెడితే వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ బాగా ఎనర్జీ ఉండడంతో పాటు వీళ్ళల్లో గ్లూకోజ్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఏటీపీ, ఎనర్జీయే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి కార్బోనిక్ యాసిడ్గా తయారవుతాయి. సో బాడీ బికమ్స్ ఎసిడిఫైడ్ అనమాట. మీకు జస్ట్ ఒక చిన్నగా యాసిడ్ మనం ఇలా చిలికే అనుకోండి, మంట వస్తుంది ఒక రకమైన. సో ద బాడీ ఈజ్
దీన్ని పిత్త మీడియేటెడ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే బాడీ మొత్తం ఎసిడిక్ అయిపోయి ద బాడీ ఈజ్ ఇరిటేటెడ్ అనమాట, బ్రెయిన్ ఈజ్ ఇరిటేటెడ్. సో నిద్ర పట్టింది పిత్తంలో ఎందుకు అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ కాదు, బ్రెయిన్ ఈజ్ ఇరిటేటెడ్ బికాస్ ఆఫ్ దీస్ ఎక్సెసివ్ యాసిడ్స్. దాన్ని పిత్త మీడియేటెడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటుంటాను. వాతం వల్ల ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఈజ్ లీడింగ్ టు వాత మీడియేటెడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనం డీల్ చేయాలి. అది వాత మీడియేటెడా పిత్త మీడియేటెడా కఫ మీడియేటెడా కనుక్కొని వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తేనే నిద్రపడుతుంది. సో ఇది కస్టమైజేషన్ అలోపతిలో లేదు. దీనికి డెఫినెట్గా ఇంకా చాలా వర్క్ చేయాలి అలోపతిలో. కానీ ఆయుర్వేదంలో ఈ అండర్స్టాండింగ్ సరిగా లేదు. మాలిక్యులర్ మెకానిజం, నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, పేరు చెప్పకుండా, ఆవిడ ఆ యొక్క యూనివర్సిటీలో, పెద్ద యూనివర్సిటీ అది, వాళ్ళ సెంటనరీ సెలబ్రేషన్స్ నన్ను కూడా పిలిచారు. నేను ఇవన్నీ మాలిక్యులర్ కోరిలేషన్స్ వాత పిత్త కఫ ఎక్స్ప్లెయిన్ దానికే పిలిచారు. నేను అదే చెప్తున్నాను స్పీచ్ అంతా, లెక్చర్ అయిన తర్వాత, లేలే డాక్టర్ సాబ్ హమ్ బయోకెమిస్ట్రీ మే విశ్వాస్ నే రఖతే, అంటే మేము బయోకెమిస్ట్రీ మేము నమ్మము అంటున్నారు. అంటే ఆయుర్వేద పరంగా టిప్స్ లాంటివి అవి అందరికి శరీర తత్వాన్ని బట్టే పనిచేస్తాయి. అబ్సల్యూట్లీ టిప్స్ అందుకని ఎవరైనా ఇస్తున్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేయండి, ఎందుకంటే దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మీకు ఏం బెనిఫిట్ ఉంటుందంటే 2 weeks బ్యాక్ మీరు చూసారు కదా, తెలంగాణలో క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ యంగ్స్టర్స్లో ఎక్కువైపోతుంది. డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, కానీ పెరిగిపోతున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళంతట వాళ్ళే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా రకరకాల 32 సోషల్ మీడియా అవుట్లెట్స్ ఉన్నాయి. వాటి నుంచి నేర్చుకున్నంతా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుని కిడ్నీలు, లివర్లు పోతున్నాయి. సో మీరు ఇవి చేస్తే కనుక హ్యాపీగా 50% ఆఫ్ ఇండియన్స్లో కిడ్నీ, లివర్లు పోతాయి 100%. అందుకని ఓకేనండి. డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, నిద్ర అంటే ఏంటి, అసలు దాంట్లో స్టేజెస్ ఏంటి, అసలు నిద్రను ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, డీప్ స్లీప్ పోవడం వల్ల ఎలాంటి, అంటే బాడీ రిలాక్స్ అవడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండగలగచ్చు అంటూ, యోగ నిద్ర అంటే ఏంటి, అసలు నిద్ర ఎలా పోవాలి అనే దాని గురించి వివరంగా తెలియజేస్తూ, అండ్ ఆయుర్వేద పరంగా అండర్స్టాండింగ్ గురించి కూడా వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ టీవీ.